సారీ సారీ. బంగారి ఏమైంది? ఏమైంది బంగారి? ఎక్కడ ఎక్కడుంది? సరే సరే ఉండు, నేను చూస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంతలోనే? ఎక్కడుంది బంగారి? ఇక్కడేం కనబడట్లేదే. ఎక్కడ కనబడట్లేదు. అటు సైడ్ ఉందంటావా? అవును. ఎటువైపు వెళ్ళిపోయింది? ఆదుకోండి అక్కడ. ఎక్కడుందబ్బా? నా కంటికి ఏం కనబడట్లేదేంటి? ఎటువైపు వెళ్ళుంటుంది? బంగారి ఏం చేస్తున్నావు? సార్ బొద్దింక సార్, నాకు భయం. బొద్దింక అంటేనా? బంగారి నువ్వు ఒకసారి చేయి వదులు. వదలమంటుంటే. ఏంటి ఎందుకంత చిరాకు పడుతున్నారు? నేనెవరు? మీ వైఫే కదా. హగ్ చేసుకోవడంలో తప్పే ఉంది. నువ్వు బొద్దింక అని చెప్పింది అబద్ధమే కదా? లేదే, నేను నిజంగానే చూశాను. ఆ భయంతోనే గట్టిగా పట్టుకున్నాను. నాకు చిన్న వయసు నుంచే బొద్దింకలు, బల్లులు, ఎలుకలు, పిల్లులు ఇవన్నీ చూస్తే చచ్చేంత భయం. అయితే నన్ను ఇలా పట్టుకుంటావా? అంటే ఎంత భయం వేసినా హగ్ చేసుకుంటే, అందులోనూ మన మనసుకి నచ్చిన వాళ్ళని హగ్ చేసుకుంటే ఆ భయం పోతుందని చెప్తారు. అందుకే నాకిప్పుడు భయం పోయింది. ఆగు, దూరంగా నిలబడు. ఏ మీరు వర్షిణి విషయంలో ఎంత బాధ్యతగా బిహేవ్ చేశారు? ఒక అన్నగా కరెక్ట్గా నడుచుకున్నారు. ఇలాంటి బాధ్యతలు తెలిసిన వాడే నాకు భర్తగా రావాలనుకున్నాను. అలాగే మీరు వచ్చారు చూసారా? బంగారి, మన ఇద్దరి మధ్య ఉండేది భార్యాభర్తల సంబంధమే కాదు. నువ్వు మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వస్తున్నావు. ఇంకేముంది? మీరు కట్టిన తాళి నా మెడలో ఉంది కదా. మరి ఏంటి రవి, మీరెందుకు నన్ను ఒప్పుకోవడం లేదు? నాకు మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? మీకు నేనంటే ఇష్టం. మరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? బంగారి, ఇదేమీ సరదా కాదు. నేను నా లిమిట్లో కరెక్ట్గా ఉన్నాను. నువ్వు కూడా నీ లిమిట్ని క్రాస్ చేస్తూనే ఉన్నావు. ఏంటా లిమిట్? అది నేను నీ మెడలో తాళి కట్టింది ఇష్టపడేమీ కాదులే. అది ఫోర్స్ చేసి నా చేత కట్టించారు. అదే మాట 100 సార్లు చెప్పుంటారు. అయినా కూడా నేనంటే మీకు ఇష్టం కదా? అవును, ఇష్టమే. కానీ దానికి పేరు లవ్ కాదు బంగారి. నేను ఇష్టం లేకుండా తాళి కట్టినప్పుడు అదేలా పెళ్లి అని చెప్పగలను? ఈ పెళ్లి అసలు చెల్లదు బంగారి. ఇదిగో చూడు బంగారి, దీన్ని పట్టుకొని నీ మనసులో ఆశలు అవి పెంచుకోకు. మనిద్దరి మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. చివరి వరకు ఇది ఇలానే ఉంచుకుందాం. అది దాటి రావటం నాకు ఇష్టం లేదు. నువ్వు రావద్దు ప్లీజ్ బంగారి. ఆ తర్వాత లేనిపోని ఆశలు అవి పెంచుకొని నువ్వు బాధపడద్దు. అర్థమైందా?